జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మనము గతంలో ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టుల యొక్క బుక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కమ్యూనిస్టుల మాటలు ఎక్కువగా పేపర్లలోనూ న్యూస్ పేపర్లలో టెలివిజన్ లోపల న్యూస్ ఛానల్స్ లోపల వినబడుతుంది. కాబట్టి మనము రెండు వర్గాల గురించి విన్నాము, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. హ్యావ్స్ వర్సెస్ హ్యావ్ నాట్స్ అంటే రిచ్ వర్సెస్ పూర్, ఉన్నవాళ్ళు వర్సెస్ వ్యతిరేకంగా లేని వాళ్ళు. రెండు వర్గాల మధ్య సంఘర్షణే ప్రపంచ చరిత్ర అని మార్క్సిస్టులు అంటారు. ఇప్పుడు మన భారతదేశం లోపల అంటే ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల లోపల గ్లోబలైజేషన్ తర్వాత ఇప్పుడు సరళీకృత ఆర్థిక విధానాలు, గ్లోబలైజ్డ్ ఎకానమైజ్డ్ లిబరల్ ఎకానమీ అంటారు కదా. ఇప్పుడు దీన్ని గ్లోబల్ లిబరల్ ఎకానమీ అంటారు. దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి సరళీకృత ఆర్థిక వ్యవస్థ అంటారు దీన్ని. ఇక్కడ ఎడ్యుకేటెడ్ వర్సెస్ నాన్ ఎడ్యుకేటెడ్, లేక అన్ఎడ్యుకేటెడ్, లేకపోతే ఉంటే ఇంటెలిజెంట్ వర్సెస్ అన్ఇంటెలిజెంట్ లాగా డివిజన్ చేసుకోవచ్చండి. అలా డిబేట్ అయిపోయింది, నేను చేసుకోవడం కాదు, అలా అయిపోయింది. పరిస్థితులు సామాజిక పరిస్థితులు చూస్తే, సమాజాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకు అలా కనిపిస్తుంది అనమాట. గవర్నమెంటు ప్రజలందరి మంచి చేయడం కోసం ఉన్నది అని అనుకోవడం భ్రమ. ఇవ చాలామందికి అర్థమైంది, ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటారు. ప్రజలు ఇప్పుడు ఓట్లు అమ్ముకుంటున్న వాళ్ళకి కూడా తెలుసు, మేము ఇప్పుడు ఓటు అమ్ముకో 2000 3000 ఇంత ఇస్తే వాడు ఎట్లా అధికారులు వచ్చిన తర్వాత వాడైంది రాసిన బియ్యం ఇస్తాడు, రూపాయి బియ్యము ఫ్రీ బియ్యము ఇస్తాడు, ఇట్లా ఫ్రీగా బస్సు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి ఇట్లా గ్యాస్ 100 రూపాయలు తక్కువకి ఇస్తాడు, ఇట్లా కరెంట్ ఫ్రీ ఇస్తాడేమో, గుడిసె ఇస్తాడో జాగ ఇస్తాడో ఆశపడి ప్రజలు ఓట్లు అమ్ముకుంటారు. అన్ఇంటెలిజెంట్ అనమాట. చదువుకొని వాళ్ళు, పేదవాళ్ళు, లేకపోతే ఉంటే టాలెంట్ లేని వాళ్ళు అని మీరు ఎలాగైనా అనుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు, పేరు ఏమైనా పెట్టుకోండి. ఇలా ఎందుకు అమ్ముకుంటున్నారు ఓట్లను? అన్ఎడ్యుకేటెడ్, టాలెంట్ లేకుండా పేదవాళ్ళు ఎందుకు అలా అమ్ముకుంటున్నారు? కంఫర్ట్ జోన్లో ఉండడానికి కోసం. హ్యూమన్ సైకాలజీ ఏంటిది? కంఫర్ట్ జోన్లో ఉండాలని కోరుకుంటుంది మనసు. ఏంటంటిది? తనకు భయం లేకుండా ఒక రక్షణ, ఒక చిన్న గూటి లోపల, ఒక పిచ్చుకైనా సరే తనొక చిన్న గడ్డితో గుడి కట్టుకొని ఆ గుడిలో ఉంటుంది. అదే మాదిరిగా మనిషి తనకు భయం నుంచి బయటపడడం కోసము తను ఆ బౌండరీ లోపల, ఆ సర్కిల్ లోపల ఉంటే, ఆ గీత లోపల ఉంటే తనకు ప్రమాదం ఉండదు. ప్రమాదం లేకుండా తనకు రక్షణ కావాలి, సెక్యూరిటీ కావాలి. ఆ సెక్యూరిటీ భావన ఎక్కడైతే కలుగుతుందో దాన్ని మనిషి కోరుకుంటాడండి. అంటే ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం నుంచి బయటపడేందుకు కంఫర్ట్ జోన్ కోరుకుంటాడు. ఆ కంఫర్ట్ జోను ఎక్కడైతే తనకు దొరుకుతుంది అనుకుంటాడో అక్కడ వాడు ముట్టును 1000-2000 అమ్మేసుకొని ఆ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఇస్తే దాంతో బతికేస్తారు, రోజులు గడుస్తాయి. ఈ ఊరిలో పుట్టినందుకు బతకాలి, చచ్చే వరకు ఏదో ఇలాగా రోజులు గడుపుతూ బతకాలి అనే కోరికతో బతుకుతాడు అనమాట. ఎందుకంటే పెద్ద లక్ష్యాలు, పెద్ద ఆశయాలు పెట్టుకొని దానికి పెద్దగా కష్టపడి పెద్దగా సాధించి పెద్ద ఆశయాలు పెట్టుకొని సాధించేంత శ్రమ పడే శక్తి కానీ, టాలెంట్ కానీ, తెలివి కానీ లేని, ధైర్యం కూడా లేనటువంటి అమాయకులు అన్నమాట. ఇదొక వర్గం. ఇంకొక వర్గం ఉంటుంది, హైలీ అంబిషియస్ ఉంటారు అన్నమాట. పెద్ద ఆశయాలు, పెద్ద కోరికలు, పెద్ద లక్ష్యాలు, పట్టుదల, సాధించుకునేందుకు కోసం ఏమైనా పర్వాలేదు, మంచిగా కాదు చెడు మార్గమైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, సాధించుకుందాం అనేటటువంటి తెలివైన వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు. వీళ్ళు చదువుకుంటారు. చదువుకుంటే పెద్ద ఉద్యోగాలు సాధించి కలెక్టర్లు అయిపోయి పెద్ద ఆఫీసర్లు, డాక్టర్లు ప్రజలను పీక్కు తిని కూడబెట్టుకుంటారు. లేకపోతే రాజకీయ నాయకులుగా మారి రాజకీయాలు బట్టి అట్లా దోచుకుంటారు. డబ్బులు కోట్లు, వందల వేల కోట్లు దోచుకొని తినేస్తారు. వీళ్ళకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకుంటూనే ఉంటారనమాట. తమ యొక్క టాలెంట్ను, తమ యొక్క శక్తిని తమ కోరికలు తీర్చుకునేందుకోసం ఉపయోగిస్తారనమాట. అంటే ఇక్కడ వన్ థింగ్ వీ నీడ్ టు ఐడెంటిఫై. అమాయకుడైనా తెలివైన వాడు, ఇద్దరికీ నైతిక విలువలు లేవు, ఇద్దరికీ కూడా
నిజాయితీ, త్యాగము లేదు. ఇద్దరికి స్వార్థమే ఉంది. ఇద్దరికి గొప్ప నైతిక విలువలు, ఆదర్శాలు, త్యాగము అనేవి ఏమీ లేవు. వాళ్ళకు టాలెంట్ లేదు, ఇలా రోజులు గడిపేసుకుంటూ బతుకుతారు. ఇలా టాలెంట్ ఉంది కాబట్టి దోచుకుంటారు, అంతే తేడా. అక్కడ స్వార్థమే ఉంది, ఇక్కడ స్వార్థమే ఉంది. అక్కడ త్యాగం లేదు, ఇక్కడ త్యాగం లేదు. అంటే చదువుకు సంస్కారానికి సంబంధం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం చదువుకునే చదువులు సంస్కారము, గొప్ప విలువలు, ఆదర్శాలు మనకు నేర్పించవు. మనకు లక్ష్యం ఎవరు? ఒక స్వామి వివేకానందుడో లేకపోతే ధర్మరాజు, రామచంద్రుడో కాదు కదా. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గీత మనకు ఆదర్శం కాదు, రామచంద్రుడు ఆదర్శం కాదు, స్వామి వివేకానందుడు మనకు ఆదర్శం కాదు, ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శం కాదు. ఈ దేశం కోసం ప్రాణం అర్పించిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ మనకు ఆదర్శం కానప్పుడు ప్రజలకు గొప్ప త్యాగ విలువలు ఎందుకు వస్తాయి? నిస్వార్థంగా త్యాగంతో, గొప్ప లక్ష్యంతో దేశం కోసం జీవించాలా, సమాజం కోసం జీవించాలా, విశ్వశాంతి కోసం జీవించాలా, తోటి మూగ జీవులను కాపాడేందుకోసం జీవించాలి అని ఎవరు ఆలోచిస్తారు? మూగ జీవులన్నింటి కోసుకొని మంచిగా టేస్ట్ బాగుంటుందని మసాలా ఆడుకొని చేసుకొని తినేటోళ్ళకు ఆ మూగ జీవిని కూడా బతకనియాలి. దాని మంచిగా బతకడం కోసం దానికోసం సాయం చేయాలి. దానికోసం ప్రకృతిని మంచిగా కాపాడాలి అని ఎంత గొప్ప ఆదర్శ లక్ష్యం ఉంటుందా? ఆలోచన ఉంటుందా? కాబట్టి ఇవి గొప్ప లక్ష్యాలు, గొప్ప ఆదర్శాలు అవి ఈ వర్గానికి లేవు, ఆ వర్గానికి లేవు. అంటే ఆదర్శాలు, లక్ష్యాలు, విలువలు లేనటువంటి వర్గాలు అనమాట. రెండు కూడా అంతే, విలువలు లేవు. కేవలం ఏముంది? స్వార్థము, ఆశ, దురాశ, ఇవే ఉంటాయి అన్నమాట. ఇవే డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఈ రాజకీయ నాయకులు ఇటువంటి అమాయకులకు ఇటువంటి స్కీమ్స్ వేసి, స్కీములు ఇచ్చేసి వాళ్ళ ఓట్ బ్యాంకులు వాళ్ళు ఓటు వేయించుకొని వాళ్ళు మోసం చేసి అధికారం రావడం ఈజీ అనమాట. ఉదాహరణ మన తెలంగాణ గవర్నమెంటే. వాళ్ళకు కొన్ని స్కీములు ఇచ్చారు, ఫ్రీ పాస్ అని చెప్పారు, హాయిగా అధికారంలోకి వచ్చారు. హ్యాపీగా వాళ్ళ 5 ఏళ్ళు రాజ్యం చేసుకుంటారు. వాళ్ళ రాజ్యం అనమాట. 5 ఏళ్ళ పాటు వాళ్ళ రాజ్యం అది. తర్వాత అదృష్టం ఉండి మళ్ళీ వెళ్తే మళ్ళీ దోచుకుంటారు. లేకపోతే ఉంటే హ్యాపీగా దోచుకునే దాంతో డబ్బులతో మళ్ళీ ఇట్లా బిజినెస్ చేసుకోవచ్చు, ఫారెన్ దాచుకోవచ్చు. వాళ్ళకేం డోకా లేదనమాట. కాబట్టి హ్యాపీగా ఇట్లా పెన్షన్ కూడా వస్తుంది వాళ్ళకు. ఇప్పుడు పేదవాడికి పెన్షన్ ఉండదు, కానీ పేదవాడికి ఉన్నప్పుడే గతి లేదు. వాడికి కష్టపడినప్పుడే వాడికి డబ్బులు సరిపోవు. వాడికి చచ్చినాక వాడికి పెన్షన్ కూడా ఉంటుంది. వాడు ముసలాడైనాక వాడికి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి వాడు ట్రీట్మెంట్ తీసుకోవాలా, బాగుపడితే అదృష్టం అనమాట, కర్మ. బతకచ్చు లేదా చావచ్చు. ఎలాగైనా ఎంజిఎం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంటే గతి. ఇక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఆశపడాలని అవసరం లేదు. వాళ్ళకంటే పెన్షన్స్ వస్తాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరికీ, రాజకీయ నాయకులకు లైఫ్ లాంగ్ వాళ్ళకి లక్షల్లో పెన్షన్లు వస్తాయి. వాళ్ళకు ఎటుపడినా వాళ్ళు గెలిచినా ఓడినా కూడా రంది లేదండి. వాళ్ళకి డబ్బు ఎప్పుడు లక్షల్లోనే ఉంటుంది. వాళ్ళకు హ్యాపీగా కోటీశ్వరులుగా ధనవంతులుగా జీవించవచ్చు. లగ్జూరియస్ లైఫ్ అనమాట. సుఖ భోగాలతో జీవించవచ్చు. వాళ్ళు అదృష్టవంతులు అనమాట వాళ్ళు. అట్లా అయితే ఇక తెలివైన వాళ్ళు ఉంటారు చూడండి. వీళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట, ఒక వర్గం. వీళ్ళంతా ఒక వర్గము. అది మత పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతం పేరు మీద, పార్టీ పేరు మీద వాళ్ళకి వర్గంగా ఏర్పడతారు. వీళ్ళు ఏర్పడి దాని మతము, పేరు అన్నీ ఉంటాయి. అన్నీ కలుతారు. ఒక కడ ఒక పేరు చెప్తారు. ఇప్పుడు అది 1000 తలకాయల పాము అనుకోండి. ఒకసారి మతం తలకాయ కనబడుతుంది, ఒకసారి 1000 పడగలు ఉంటాయి, ఒకసారి మతం పడగ ఇది కనబడుతుంది, ఒకసారి మత తలకాయ, ఒకసారి ఇది, ఒకసారి భాష, ఒకసారి వర్గం, ఒకసారి పార్టీ, పొలిటికల్ పార్టీ పేరు, ఇట్లా ఒకసారి ఈ వర్గం, ఒకసారి భాష అని, ప్రాంతం అని రకరకాల పేర్లతో వాళ్ళు స్వార్థ రాజ్యకాలను చేస్తారన్నమాట. డెమోగ్రఫిక్, మాకు ఇంత ఓట్ బ్యాంక్ ఉన్నది కాబట్టి రాజకీయ నాయకులతో పొలిటికల్ పార్టీతో డీల్ మాట్లాడుకుంటారు. రాజకీయ నాయకులతోనే మాకు ఇంత ఓట్ బ్యాంక్ ఉన్నది, మాకేమి ఇస్తావు నువ్వు, మీకు అంతరం మొత్తం మా ఓట్లు మీకు ఏమనంటే మీరు మాకేమి ఇస్తారు డిమాండ్ చేసి వాళ్ళు ఓట్లు తీసుకుంటారు అన్నమాట. వాళ్ళ దగ్గర వీరు కోరుకుని వాళ్ళు నెరవేరుస్తారు. ఇంకా పెద్ద ఓట్ బ్యాంక్ కదా. ఒకడంటే ఒక 1000 రూపాయలు ఇస్తే వాడు ఒకడు ఓటు అమ్ముకుంటారు. వాడు ఇట్లా 2 ఓట్లు అంటే వాడు 2 ఓట్లు ఉన్నాయా, 3 ఓట్లు ఉన్నాయా, అయితే 2000 ఇస్తాడు డిస్కౌంట్. 3000 ఓట్లు ఉంటే 2000 ఇస్తారు వాడు. ఒకటి 1000 రూపాయలు, 3 ఓట్లు ఉండేది ఉంటే 2000 ఇస్తారు వాడు. 3000 ఇవ్వడు. ఎందుకంటే మీ ఇంటికే కదా, ఇంట్లో కదా 2000 డిస్కౌంట్ అనమాట. 2000 రూపాయలు వాడికి డిస్కౌంట్ తీసుకుంటాడు. ఇదే పెద్ద లక్షల్లో ఓటు బ్యాంక్ ఉందనుకోండి, కోట్లలో ఉంటే డిమాండ్ పెరుగుతుంది. మీ ఓటుకి వాల్యూ డిమాండ్ పెరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు గెలిచిన తర్వాత మీకు ఇన్ని వేల కోట్ల బడ్జెట్ పెడతాము, దాంతో మీరు జాబులు, మీకు బిజినెస్లు, బ్యాంకు లోన్లు, వ్యాపారాలు అన్నీ చేసుకోండి అని వాళ్ళకు కాలేజీలు, సపరేట్ సొంత కాలేజీలు, సొంత హాస్పిటల్స్, సొంత స్కూల్స్, మొత్తం అన్నమాట. శ్మశాన భూములు కూడా వాళ్ళకి అల్టిమేట్ చచ్చిపోతే బుందలు పెట్టుకోవడానికి కూడా
గవర్నమెంట్ భూములు ఇస్తుంది అనమాట. ఆ రకంగా గవర్నమెంట్ ద్వారా సాధించుకుంటారు. మళ్ళీ గవర్నమెంట్స్ వాళ్ళు లక్షినప్పుడు వాళ్ళ బతిలాడి వాళ్ళ కాలం మొక్కి వాళ్ళ ఊటు నాకి ఓట్లు వేయండి అని కొనుక్కోండి అని డీల్ మాట్లాడుకుంటారు. చచ్చిన గెలిచాక 5 ఏళ్ళు కూడా వాళ్ళ కోసమే పనిచేస్తారు అన్నమాట. ఎవరైతే వీక్ ఉన్నారో, తెలివి తక్కువ ఓటర్లు ఉన్నారో వాళ్ళని మోసం చేసి వీళ్ళ భుజనం కూడా లాక్కొని వీళ్ళ దగ్గర పన్నులు ఎక్కువ వేసి ట్యాక్సులు పెంచి ధరలు పెంచి పిక్కు తింటూ వాళ్ళకు సాయం చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా తెలివైన వాళ్ళు బతికే విధానం ఒక రకంగా ఉంటుంది, తెలివి తక్కువ వాళ్ళు అమాయకులు బతికే విధానం ఒక రకంగా ఉంటుంది అనమాట. తెలివి తక్కువ వాళ్ళు ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ అధిక ట్యాక్సులు కడుతూ బతుకుతారు. కష్టపడుతూ జీవితం అంతా పోరాటం చేసుకుంటూ, జీవితం యొక్క పోరాటం అంతులేని పోరాటం అనుకుంటూ చుబటలు గక్కుతూ చుబట గారుస్తూ రోజు పడుతూ లేస్తూ రోజు కష్టాలు పడుతూ దిన గండంగా జీవిస్తూ తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కృషిస్తూ రోగాలతో బాధపడి చస్తారు. తెలివైన ప్రజలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే హ్యాపీగా గవర్నమెంట్ ద్వారా డిమాండ్ చేసి అన్ని సాధించుకుంటూ వాళ్ళు బాగా ఒక డబ్బులు బాగా విలాసవంతంగా ఖర్చు పెట్టుకుంటూ గవర్నమెంట్లో పడి తింటూ ప్రజల నుంచి ట్యాక్సులు వచ్చిన డబ్బులన్నీ తినేస్తూ వాళ్ళు తమ ఎక్కువ సంతానాన్ని కనుక్కున్నా కూడా బాధపడకుండా ఈ ప్రపంచం అంతా మాదే అని అంటే హ్యాపీగా అహంకారంతో గర్వంగా సగర్వంగా ఆనందంగా క్రూరంగా జీవిస్తూ గడుపుతారనమాట. వాళ్ళు తెలివైన వాళ్ళు తమకు ఇష్టం పద్ధతిలో బతికగలుగుతారు. తెలివి తక్కువ వాళ్ళు అన్నింటికి రాజీపడి అడ్జస్ట్ అయ్యి రాజీపడి బతుకుతారు అనమాట. రాజీపడి బతికే వాళ్ళు అమాయకులు, తెలివి తక్కువ వాళ్ళు అని అంటే వాళ్ళ ఫీల్ అవుతారు కాబట్టి అమాయకులు అని చెప్పాలి. తెలివైన వాళ్ళ వర్గం ఏవైతే ఉన్నదో అది వర్గం, అది తెలివైన వాడు ఒక్కడే కాదు, ఇండివిజువల్ కాదు, వాళ్ళు యూనిటీ ఉంటారు వాళ్ళు, అది తెలివైన వర్గం అంటారు దాన్ని. ఆ తెలివైన వర్గం ఏంటంటే గవర్నమెంట్ డిమాండ్ చేసి గవర్నమెంట్ ద్వారా అన్ని సాధించుకుంటూ వాళ్ళు తమ శాసిస్తూ గవర్నమెంట్ని శాసిస్తుంటారు. నిజానికి గవర్నమెంట్ అనేది ముఖ్యమంత్రితో ఎంపీలు అందరూ వాళ్ళకు భయపడతారు. వీళ్ళు ఎంపీలు భయపడరు. ఎమ్మెల్యేలు ఎంపీ ముఖ్యమంత్రి వాళ్ళకు భయపడతారు అనమాట. ఆ విధంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని శాసిస్తూ వాళ్ళు జీవిస్తారనమాట. అది తెలివైన ప్రజలు బతికే విధానం అనమాట. అది డిఫరెన్స్. కాబట్టి మనము ఏ వర్గంలో ఉన్నాము, మనం ముఖ్యమంత్రి, మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీని మనం శాసించగలుగుతున్నామా లేదా అని ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరైతే మాకు నష్టం జరుగుతున్నది, నష్టం జరిగిందని సోయి కూడా లేని వాళ్ళ ప్రజల గురించి నేను చెప్పేది అనవసరం. అది వాళ్ళ గురించి మాట్లాడకుండా వేస్టే. అది ఎవరైతే ఉంటే మాకు తగిన న్యాయం జరుగుతలేదు, మాకు మంచి జరుగుతలేదు, ఎప్పుడో గ్రాడ్యుయేట్ లాడా అవుట్సోర్సింగ్లో పనిచేస్తారట, ఇది మాకు వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ బట్టి 12 ఏళ్ళ బట్టి కొంతమంది 15 సంవత్సరాలు కూడా దాటిందట, 18 సంవత్సరాలు కూడా నుంచి కూడా అవుట్సోర్సింగ్ చేస్తారట. మాకు జీతాలు పెంచాలి, మాకు పర్మనెంట్ చేయాలి, లేదా జీతాలైనా పెంచాలి అని డిమాండ్ చేసుకుంటూ విహార దీక్ష చేస్తారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అంటే ఒక వర్గమేమో ఇట్లా జీవితం అంతా కష్టపడుతూ బతుకుతారనమాట. మరి మేము శాసించే స్థితికి ఎదగాలంటే మేమేం చేయాలి అని ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. మీరు ఓటు బ్యాంక్గా మారారా? మీరు ఎందుకు ఓటుగా బ్యాంక్గా మారలేదు? మీరు ఎందుకు కులపరంగా ప్రాంతీయ పరంగా రాజకీయ పార్టీ పరంగా ఎందుకు చిలిపోయినారు? మీరు పార్టీల పరంగా ఎందుకు చిలిపోయినారు? మీకు 10 పార్టీలు ఎందుకు? ఒక్కడే పార్టీ కింద నిలబడాలి. మీరు ఒక పార్టీ కింద మీరు అందరూ ఐక్యమైనప్పుడు మీరు శాసించగలిగే స్థితికి వస్తారు. అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి. మీ పిల్లల మాన ప్రాణాలు భవిష్యత్తులో క్షేమంగా ఉంటాయి. కంఫర్ట్ జోన్లో ఉండగలుగుతారు. లేకపోతే ఈ కంఫర్ట్ జోన్ అనేది ఉండనే ఉండదండి. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా డెమోగ్రఫీయే డిసైడింగ్ ఫ్యాక్టర్. డెమోగ్రఫీ అంటే ఏంటిది? మీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది, మీ ఓట్ బ్యాంక్ ఎంత ఉన్నది, మీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది అనేది, మీ జనాభా ఎంత, మీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అనే దాన్ని బట్టి ప్రజాస్వామ్యంలో కూడా పార్టీలను మీరు శాసించగలుగుతారన్నమాట. ఈ విషయాన్నే పొలిటికల్ పార్టీస్ కూడా కన్సిడరేషన్ తీసుకుంటాయి, పరిగణలోకి తీసుకొని లెక్కలు వేసుకొని వీళ్ళు మీతో డీల్ చేస్తారు. ప్రజాస్వామ్యం అంటే ఎవరి ఓట్ బ్యాంక్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనే దాన్ని బట్టే ప్రజాస్వామ్యము వెలుపల రాజకీయాలు నడుస్తాయండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ ఓటింగ్ పర్సెంటేజెస్. ప్లీజ్ రిమెంబర్ దాట్. సో తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు
these divisions are very superficial. It doesn't work that way actually. In a democratic system, in a democratic country, it all depends on demography and demography based politics. Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.